సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2024లో భాగంగా ప్రప్రథమంగా ధ్వజారోహణానికి సంబంధించినటువంటి విష్ణు దర్భ మరియు చాపను ఈ దినం స్వామివారికి శాస్త్రోక్తంగా వివిధ అర్చనలతో సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క విష్ణు దర్భను మనం చేలూరు అనే గ్రామం నుంచి సేకరించడం జరుగుతుంది ప్రతి సంవత్సరము. అక్కడ మాత్రమే ఈ విష్ణు దర్భ దొరుకుతుంది. ఆ విష్ణు దర్భతోనే మనం ఈ యొక్క దర్భ చాప కానివ్వండి తాడును తయారు చేస్తాం. ఈ తాడు పొడవు 225 మీటర్లు. మళ్ళా తిరిగి వచ్చే సంవత్సరం ధ్వజారోహణం జరిగేంత వరకు కూడా ఈ తాడు ధ్వజస్తంభం పైన అలాగే ఉంటుంది. ధ్వజారోహణం అంటే మనం దేవతలను ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు మనం ఆహ్వానించడం, ఆ ఆహ్వానానికి